హలో. నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పైసీ ఉండరాలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. 1 కప్ బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా పల్లీలు, ఎండుమిర్చి ఈ మూడింటిని ద్వారగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, కొద్దిగా పల్లీలు, కరివేపాకు. ఇప్పుడు తయారు చేయ విధానము: స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందామండి. 1 కప్ బియ్యం పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుందాము. ఇలా మొత్తం కలిసిపోవాలండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనిచ్చినాక చేత్తో కలుపుకుందామండి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మెత్తగా మ్యాచ్ చేసుకుందాము పిండిని. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకోవాలండి. చాలా చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా చేసుకోవాలి. అన్నిటినీ ఇలానే ప్రిపరేషన్ చేసుకుందాము. అన్నిటినీ ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. దాని మీద ఇప్పుడు చిల్లీల గిన్నె పెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకున్న ఉండ్రాలని ఆవిరి మీద 10 to 15 minutes ఉడకనివ్వాలండి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ ఉండ్రాలకు అప్లై చేస్తే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి 10 to 15 minutes ఆవిరి మీద ఉడకనిద్దాము. ఇలా అయినా ఉడకబెట్టుకోవచ్చు అండి, లేదంటే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, వాటిల్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు. చూద్దాము. చూడండి ఎలా ఉడికాయో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద మరో బౌల్ పెట్టుకుందాము. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కినాక ముందుగా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్న ముక్కలు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. వీటిని ద్వారగా వేయించుకుందాము. ఇప్పుడు కరివేపాకు, పల్లీలు కూడా యాడ్ చేయాలి. వీటన్నిటిని మంచిగా దోరగా వేయించుకుందాము. ఇప్పుడు మన రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇందాక బియ్యం పిండిలో కూడా కొద్దిగా వేసామండి. ఇప్పుడు చూసేసుకోవాలి. చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము. కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుందాము. ఇవి వేగాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉండ్రాలు యాడ్ చేద్దాము. వీటన్నిటిని ఒక 5 minutes ఇలా కలబెడదాము. ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి, ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా టేస్టీ అండ్ సింపుల్ స్పైసీ ఉండరాళ్ళు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇంతేనండి, మన స్పైసీ ఉండరాళ్ళు రెడీ అయ్యాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.